హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. సో పుష్ప 2 సినిమా అయితే రేపు విడుదల కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. సో దానికి సంబంధించిన ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, సో ప్రేక్షకులను అయితే చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఇక ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు. అల్లు అర్జున్ ముందుండి సినిమా ప్రమోషన్స్ అయితే చేయడం జరిగింది, రష్మిక అల్లు అర్జున్ కలిసి. సో హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ఇతర ప్రమోషన్స్ తో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువగా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకో మరి హైదరాబాద్ నగరంలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం అంతగా సక్సెస్ అవ్వలేదని చెప్పవచ్చు. బట్ ఇతర స్టేట్ లో జరిగిన పుష్ప 2 ఈవెంట్ మాత్రం చాలా అద్భుతంగా జరిగాయి. సో దానికి కారణం ఏందో తెలియదు కానీ హైదరాబాద్ లో ఒక రేంజ్ లో జరుగుతుందని అందరూ భావించారు. బట్ చాలా బోరింగ్ గా అయితే జరిగింది. సో అక్కడ నుండి హీరో కావచ్చు వీళ్ళందరూ లేట్ గా రావడం, ఈవెంట్ కూడా చాలా ఆలస్యంగా ముగిస్తుండడంతో అక్కడికి వచ్చిన ప్రేక్షకులు ఒకరొకరిగా అక్కడ గ్రౌండ్ నుండి ఈవెంట్ నుండి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ రకంగా అయితే జరిగింది. సో ఏది ఏమైనా సరే కానీ పుష్ప 2 సాంగ్స్ కావచ్చు, ఆ సినిమా ట్రైలర్ కావచ్చు భారీ హిట్ అయ్యింది, హిట్ అయ్యాయని చెప్పవచ్చు. సినిమా మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి సినిమా వాటిని అందుకుంటుందా లేదా అని చూడాలి. ఇకపోతే సినిమా రేట్ల విషయంలో మాత్రం ప్రేక్షకులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. సో ప్రీమియర్ షోలకు ఏకంగా 800, 1000 ఈ రకంగా టికెట్ రేట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎలాగో మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నామని చెప్పేసి మాకు గుండు కొడుతున్నారు అని చెప్పేసి సినిమా హీరోల పైన కావచ్చు, ప్రొడ్యూసర్స్ పైన కావచ్చు, పుష్ప 2కు సంబంధించిన వాళ్ళపై ప్రేక్షకులు అయితే ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో. చూడాలి మరి టికెట్ రేట్లు పెంచి ఆ రికార్డు కొట్టాం, ఈ రికార్డు కొట్టాం, అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రేట్లే ఇన్ని రికార్డు కొట్టామని చెప్పేసి, అంటే బాహుబలి సినిమా టికెట్ తో పోల్చుకుంటే ఈ సినిమా టికెట్ రేట్ తో పోల్చుకుంటే బాహుబలి సినిమా టికెట్ చాలా తక్కువ రేటు. సో బాహుబలి టికెట్ రేటు కూడా ఇదే రకంగా ఉందంటే అది ఇంకా ఎక్కువ రికార్డులు కొడదు. సో ఆ రకంగా టికెట్ రేట్లు పెంచి ఏదో ఆ రికార్డు కొట్టాం, ఈ రికార్డు కొట్టాం అనేది కూడా కరెక్ట్ కాదు. సో అయితే ఇలాంటి సందర్భంలో ఏది ఏమైనా కానీ పుష్ప 2 సినిమా అయితే రేపు రిలీజ్ కాబోతుంది. బట్ ఈ సందర్భంలో పుష్ప 2 సినిమా యూనిట్ కి అయితే బిగ్ షాక్ ఇచ్చారు తెలంగాణ ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయొద్దు అని ఆయన మీడియాతో కోరడం జరిగింది. అయితే పుష్ప 2 సినిమాలో చూపించినట్లు రియల్ లైఫ్ లో ఉండదు. పుష్ప 2 సినిమా పచ్చి అబద్ధం. ఎర్రచందనం 10 లక్షలు అయితే ఆ సినిమాలో ₹1,00,00,000 లాగా చూపించడం జరిగింది. పుష్ప సినిమాలో ఆ రకంగా చూపించినందుకే యువకులు లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికివేయడం జరిగింది. ఇప్పుడు పుష్ప 2లో ఇంకెన్ని దారుణాలు చూడాలో అని పైడి రాకేష్ రెడ్డి పుష్ప 2 సినిమాపై ఫైర్ కావడం జరిగింది. పుష్ప 2 సినిమాతో యువత చాలా పాడవుతుంది. వెంటనే పుష్ప 2 సినిమాను విడుదల చేయకుండా ఆపాలి. పుష్ప సినిమా వల్లనే అన్ని చెట్లు నరికివేశారంటే పుష్ప 2 సినిమా వల్ల మరి ఇంకెన్ని చెట్లను నరికివేస్తారు అని పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే పుష్ప 2 హీరో అయినటువంటి అల్లు అర్జున్ ని అలాగే సుకుమార్ ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి అని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అయితే కోరడం జరిగింది.